హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక మంచి విషయం అయితే మీతో షేర్ చేస్తాను ఒకరి గురించి. నెక్స్ట్ ఏంటి అంటే వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంతమంది ఎంత చెప్పినా మారరు. వాళ్ళకి అసలు మైండ్ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు అది పని చేస్తుందో లేదో కూడా అర్థం కాదనమాట. ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటున్నారు ఇలా కామెంట్ చేయడం. సో ఏంటి అంటే నేను వచ్చేసి ఆల్రెడీ చెప్పాను మీకు, ఆర్మీ వాళ్ళకి వచ్చేసి మీరు అనుకునేలా ఏం రాదనమాట. ఒకవేళ వచ్చినా కానీ సర్వీస్ని బట్టి వస్తుంది, అంటే మీరు అనుకునేంత అయితే రాదు. బట్ ఓకే, కాకపోతే ఏంటంటే అంతకు మించి అంటే ఒక 70% వాళ్ళకి కటింగ్స్లోనే పోతాయి అన్నమాట. సో ఇంకా మిగిలినది ఇంకా వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో అలా ఉంటుంది అన్నమాట. శాలరీ అయితే అంతేం వచ్చేది మీరు ఇలా కామెంట్ చేయడానికి. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని చెప్పేసి నేను ఆల్రెడీ షేర్ చేశాను. అంతేకాకుండా మనకు ఉండే ప్రాబ్లమ్స్ అండ్ ఏంటి అంటే స్ట్రెస్ ఇవన్నీ పోవడానికి మనం ఏదో ఒకటి, అంటే ఇంట్లో పనులు ఎప్పుడు ఉండేవేళ్ళండి, బట్ దానికి అది కాకుండా ఇంకేమైనా పని, అసలు ఖాళీగా కూర్చోకుండా ఇంకేమైనా పని చేసుకుంటే మనకి ఇలాంటి స్ట్రెస్ ఇవేమి ఉండవని చెప్పేసి నేను అలా అనుకుంటానన్నమాట. సో దాని పర్పస్ మీదే నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినంత మాత్రాన మనీ ఏమొచ్చి పడిపోవు, దానికి తగ్గ శ్రమ అయితే పడాలి. పడితేనే దానికి తగ్గ రిజల్ట్ అయితే లాస్ట్లో కనిపిస్తుంది. బట్ మీరు అనుకునేలా నా ఛానల్ ఏం మానిటైజేషన్ అయిపోలేదు. నెక్స్ట్ ఏంటంటే నాకు లక్షలు ఏమొచ్చి పడిపోలేదు. మీరు నా గురించి ఇలా కామెంట్ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే ఇలా కామెంట్ చేసిన వాళ్ళే కాదండి, చాలామంది ఒక వీడియోకి అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఆర్మీ వాళ్ళు అంటే వాళ్ళ వైఫ్స్ అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా కామెంట్ చేశారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంతేకాకుండా కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఏంటంటే మంచిగా అర్థం చేసుకుంటారు. మీరు ఎలా ఇంట్లో పనులు అలానే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తారు. సో అంటే ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టే మనకి ఎదుటి వాళ్ళు అయితే కనిపిస్తారు. సో నేను అదే వీడియోస్ చూసిన వాళ్ళు బ్యాడ్గా కూడా చెప్పారు, అదే వీడియోస్ చేసిన వాళ్ళు గుడ్గా కూడా చెప్పారు. అంటే పాజిటివ్ మైండ్తో ఆలోచించిన వాళ్ళకి పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్ మైండ్తో ఆలోచించే వాళ్ళకి ఇంకా నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఇంకా ఏంటి అంటే ఇలాంటి కామెంట్స్ వస్తాయని చెప్పేసి మా హస్బెండ్ చాలా అంటే చాలా, అప్పుడైతే ఇంకా నాకు వీడియోస్ ఎందుకు చేయకు, ఇలా కామెంట్స్ చేస్తారు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కానీ కామెంట్స్ వస్తాయి, చాలామందికి వస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే వన్స్ మనం ఇలా అనుకుంటే మనం బయట కూడా బ్రతకలేము, బయట కూడా మనకు అనేవాళ్ళు ఉంటారు. సో యూట్యూబ్లోనే కాదండి. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని యూట్యూబ్ ఛానల్ పెడదాం, అందరూ చేస్తున్నారు కదా, వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పేసి, సక్సెస్ అనేది కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉండి చేసుకునేది ఇదే బెటర్ అనిపించింది. సో మా హస్బెండ్కి ఇంకా కన్విన్స్ చేసి మరి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఇలా కొంతమంది కామెంట్స్ చేస్తే ఇంకా నాకు ఇంకొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాను నేను. అంటే అస్సలు ఏం పట్టించుకోకూడదు అనుకుంటే అసలు వదిలేస్తాను అన్నమాట, లైట్ తీసుకుంటాను. బట్ ఏంటంటే నేను నార్మల్గానే చేస్తున్నాను, అతి ఏం చేయట్లేదు. ఏ వీడియోలో కూడా నేను ఓవర్గా అయితే ఏం పోస్ట్ చేయట్లేదు, అయినా కానీ ఇలా చేస్తున్నాను అన్నమాట. అసలు ఇంకేమనాలి కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో అదనమాట ఆర్మీ వాళ్ళకి. మీరు అనుకునేలా అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండనే ఉండదు. అంటే నేను ఫస్ట్లో ఏంటి అంటే నేను ఒక ఆర్మీ బాయ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నేను అనుకోలేదు. సో నాకు కూడా అసలు ఏం తెలియదు ఆర్మీ గురించి, ఏదో ఆర్మీ అంటే ఆర్మీ అంతే. సో మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది నాకు ఈ ఆర్మీలో ఇలా ఉంటుందా, ఎంత కష్టంగా ఉంటుందా, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా అని అవన్నీ తర్వాత తెలుసుకున్నానండి. సో కొంతమంది అలా అంటారు, బట్ ఏంటంటే తెలుసుకోండి ఫస్ట్ ఆర్మీ గురించి. తెలుసుకున్న తర్వాత మీకు రెస్పెక్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది.
ఇప్పుడు కూడా నేను మీకేం రాంగ్గా ఏం అనట్లేదు. సో ఒక్క కామెంట్ చేసే ముందు ఆలోచించండి అని చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఓల్డ్ బెడ్షీట్ ఉంది. కాకపోతే ఏంటంటే అది వాష్ చేసేటప్పుడు ఇక వర్షాకాలం కదా, సో అంత త్వరగా ఆరట్లేదని చెప్పేసి ఇంకొకటి తీసుకుందామని చెప్పి ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా నచ్చుతుంది నాకు. అంటే ఆన్లైన్లో ఎప్పుడు కానీ బెడ్షీట్ అనే టైప్ ఫస్ట్ సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఇదే వస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది కూడా ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొంచెం థిక్గా ఉంటే బాగుండని చెప్పేసి అనుకున్నాను. మరీ పల్చగా ఉంది, అంటే అంత పల్చగా కాకుండా మరీ అంత థిక్గా కాకుండా ఉందన్నమాట. సో అదండి. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి రోజు నైట్ ఫ్లయింగ్ అయితే వేస్తున్నారు. 11 o'clockకి 11:30కి అలా వస్తున్నారు. సో ఇంకా నేను వచ్చేసి ఇంకా చపాతీలు అప్పటి వరకు ఇంకా అప్పుడు వచ్చినప్పుడు చేయలేమని చెప్పేసి ఇంకా హాట్ బాక్స్ కూడా పోయింది. ఇంకేం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి నాకు ప్రిపేర్ చేసుకొని తినేసాము. ఇంకా తను వచ్చినప్పటికీ ఇంకా 11, ఒక్కొక్కసారి 10:30 అలా అవుతుంది. ఒక్కొక్కసారి వచ్చేసి ఇంకా 11:30 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను త్వరగానే చేయాలనుకున్నాను. బట్ ఏంటంటే అప్పటికి తను వెళ్ళిపోయారు. 6 o'clockకి మరీ తినలేరు కదా, సో డిన్నర్ 6 o'clock చేస్తే ఏం బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చినప్పుడు తింటారులే అని చెప్పేసి ఇంకా చేసి ఉంచేస్తాను అనమాట. సో ఇక్కడ పిల్లలు వచ్చేసి చాలా అంటే చాలా అల్లరి పెట్టేస్తున్నారు. బయటకైతే ఇంకా తీసుకొని వెళ్ళట్లేదు, అంటే వర్షం పడుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే దోమలైతే ఇంకా దోమల వల్ల అందరికీ డెంగ్యూ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి భయపడి కిందకైతే తీసుకెళ్ళట్లేదు. సో ఇంట్లో ఉంటాము అనమాట. ఇంకా ఇంట్లో ఉండి ఇంకేం చేయాలి అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలాంటి వాళ్ళు ఇంకా కామెంట్స్ చేయడానికే సరిపోతుంది. వాళ్ళ కామెంట్స్కి ఇంకా రిప్లై ఏమి ఇస్తాం చెప్పండి. ఒకసారి అయితే చెప్తాము, మాటి మాటికి ఇంకా వాళ్ళకి పని లేదని చెప్పేసి మనం కూడా వాళ్ళతో పాటు ఇంకా కామెంట్ చేస్తూ కూర్చోలేం కదా. సో అదనమాట. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇప్పటి వరకు నాకు బ్యాడ్ కామెంట్స్ ఈ మధ్య వస్తున్నాయి. ఇంతకుముందు బ్యాడ్ కామెంట్స్ అంటే ఇలా వీడియోస్ ఎందుకు అవసరమా ఇలా అంటున్నారు. సో అలా కూడా నాకు నచ్చదనమాట. నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు కూడా నాకు పాజిటివ్గా ఇప్పటి వరకు కూడా పాజిటివ్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. సో చాలామంది యూట్యూబర్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, లేడీ యూట్యూబర్స్వి. మేము డైలీ కాంటాక్ట్లో కూడా ఉంటాము. అంటే ఇంకా మోనటైజేషన్ కంప్లీట్ అవ్వలేదులేండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వాచ్ టైం అన్నీ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతారు. సో కొన్ని సజెషన్స్ అయితే ఇస్తారు. సో మనకి మంచి ఫ్రెండ్స్ కూడా ఈ యూట్యూబ్లో దొరుకుతారనమాట. సో ఇంకా అది కాకుండా మా ఏరియా కాకుండా మా పక్క ఏరియాలోనే ఉన్నారనమాట. సో ఆర్మీ వైఫే.